ఓం శ్రీమాత్రే నమః. సెప్టెంబర్ 30వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం అశ్వయుజ మాసం దక్షిణాయనం వర్ష ఋతువు మంగళవారం. తిథి అష్టమి మధ్యాహ్నం 1:25 వరకు. తదుపరి నవమి. నక్షత్రం పూర్వాషాఢ తెల్లవారుజామున 4:53 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 1:29 నుంచి 3:11 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:17 నుంచి 9:07 వరకు. అమృతకాలం రాత్రి 11:44 నుంచి 1:27 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు. సూర్యోదయం ఉదయం 5:53. సూర్యాస్తమయం సాయంత్రం 5:48. ఈ రోజు విశేషం దేవీ శరన్నవరాత్రులలో 9వ రోజు దుర్గాష్టమి. శరన్నవరాత్రులలో 9వ రోజు అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ పవిత్రమైన అశ్వయుజ మంగళవారం నాడు జగన్మాత అయిన శ్రీ రాజరాజేశ్వరి దేవి దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది. దుర్గతులను నాశనం చేసే మహాశక్తి స్వరూపిణి ఈ దుర్గాదేవి. దుర్గముడు అనే రాక్షసుని సంహరించినందున అమ్మవారికి ఈ పేరు వచ్చింది. సింహ వాహనాన్ని అధిష్ఠించి 8 భుజాలతో శంకు, చక్ర, గద, పద్మం, త్రిశూలం వంటి ఆయుధాలను ధరించి అభయహస్తంతో భక్తులను కాపాడే భంగిమలో అమ్మవారు దర్శనమిస్తారు. ఈ రూపం శక్తికి, ధైర్యానికి, విజయానికి ప్రతీక. నవరాత్రుల 9 రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాలలో కొలిచిన భక్తులు 9వ రోజున దుర్గాదేవిని ఆరాధించడం వల్ల సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుతారు. ఈ రోజు చేసే పూజలు, వ్రతాలు విశేష ఫలితాలను ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ పవిత్ర దినాన దుర్గాదేవిని ఆరాధించడం వల్ల సకల భయాలు, శత్రు పీడలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. నవరాత్రుల దీక్షను స్వీకరించిన వారు ఈ రోజున తమ సాధనను పరిసమాప్తి చేస్తారు. ఈ రోజు చేసే చండీ హోమం, దేవీ యాగం వంటివి అనంతమైన పుణ్య ఫలాలను అందిస్తాయి. దుర్గాదేవి ఉగ్ర స్వరూపిణిగా కనిపించినప్పటికీ తనను నమ్మిన భక్తుల పాలిట కల్పవల్లి. ఆమె అనుగ్రహం ఉంటే జీవితంలో ఎదురయ్యే ఎలాంటి ఆటంకాలనైనా సులభంగా అధిగమించవచ్చు. లలితా సహస్రనామంలో అమ్మవారిని దుర్గా, దుర్గతి శమని అని కీర్తించారు. అంటే ఆ తల్లి మన జీవితంలోని అన్ని దుర్గతులను, కష్టాలను తొలగించేదని అర్థం. ఈ రోజున అమ్మవారిని ఎర్రటి వస్త్రాలతో, ఎర్రటి పుష్పాలతో, ముఖ్యంగా మందార పువ్వులతో అలంకరించి పూజించడం శ్రేయస్కరం. మహానవమి రోజున దుర్గాదేవిని పూజించడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఈ రోజు చేసే పూజ నవరాత్రులుగా చేసిన పూజలన్నింటి ఫలాన్ని అందిస్తుంది. దుర్గాదేవి ఆరాధన వల్ల మనలో ఉన్న ప్రతికూల శక్తులు, భయాలు, ఆందోళనలు నశిస్తాయి. మానసిక స్థైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ముఖ్యంగా శత్రువుల నుంచి ఎదురయ్యే ఇబ్బందులు, కుట్రలు, కుతంత్రాల నుంచి అమ్మవారు రక్షిస్తుంది. కోర్టు కేసులు, వ్యాపారంలో పోటీ, ఉద్యోగంలో సమస్యలు వంటి వాటితో బాధపడేవారు ఈ రోజున అమ్మవారిని ఆరాధిస్తే ఆ సమస్యల నుంచి గట్టెక్కి విజయం సాధిస్తారు. అమ్మవారికి ఈ రోజున చక్కెర పొంగలి, గారెలు, పులిహోర వంటి నైవేద్యాలను సమర్పించడం శ్రేష్టం. అలాగే 9 మంది కన్యలను ఇంటికి పిలిచి వారి పాదాలను కడిగి కొత్త బట్టలు పెట్టి భోజనం పెట్టి తాంబూలాది సత్కారాలు చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందవచ్చు. ఈ కన్యా పూజ వల్ల సకల దేవతల ఆశీస్సులు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. దుర్గా సప్తశతి పారాయణం చేయడం, దుర్గా అష్టోత్తర శతనామావళిని పఠించడం, ఓం ధుం దుర్గాయ నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల అమ్మవారి కృపకు పాత్రులవుతారు. వివాహం ఆలస్యమవుతున్న వారు, సంతానం లేని వారు ఈ రోజున మనఃపూర్వకంగా అమ్మవారిని ప్రార్థిస్తే వారి మనోభీష్టాలు నెరవేరుతాయి. గృహంలో ఉన్న వాస్తు దోషాలు, నరదృష్టి వంటివి తొలగిపోయి ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి. ఆరోగ్యం సరిగ్గా లేని వారు అమ్మవారిని ప్రార్థించడం వల్ల రోగాల నుంచి విముక్తి పొంది ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారు. ఈ రోజున చేసే దాన ధర్మాలకు విశేష ఫలితం ఉంటుంది. పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయడం వల్ల అమ్మవారు ప్రసన్నురాలై కోరిన కోరికలను తీరుస్తుంది. మొత్తంగా చెప్పాలంటే మహానవమి నాడు చేసే దుర్గాదేవి పూజ భక్తుల జీవితంలోని సకల అడ్డంకులను తొలగించి వారికి ధైర్యాన్ని, విజయాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని ప్రసాదిస్తుంది. పురాణగాథ.
పూర్వం రంభుడు, కరంభుడు అనే ఇద్దరు రాక్షస సోదరులు ఉండేవారు. వారికి సంతానం లేకపోవడంతో ఘోరమైన తపస్సు చేసి సంతాన వరం పొందాలని నిశ్చయించుకున్నారు. కరంభుడు నీటిలో నిలబడి తపస్సు చేయగా, రంభుడు అగ్ని మధ్యలో నిలబడి బ్రహ్మ కోసం తపస్సు చేశాడు. వారి తపస్సుకు ఇంద్రుడు భయపడి మొసలి రూపంలో వచ్చి కరంభుణ్ణి సంహరించాడు. సోదరుని మరణానికి రంభుడు ఆగ్రహించి తన తలను నరికి అగ్నికి ఆహుతి చేయబోయాడు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. దానికి రంభుడు తనకు త్రిలోకాలను జయించగల దేవ, దానవ, మానవుల చేతిలో మరణం లేని మహాబలవంతులైన పుత్రుడు కావాలని కోరాడు. బ్రహ్మ ఆ వరాన్ని ప్రసాదించాడు. వరం పొందిన రంభుడు తిరిగి వెళ్తుండగా ఒక అందమైన మహిషిని చూసి మోహించి దానితో సంగమించాడు. ఆ విధంగా వారికి ఒక కుమారుడు జన్మించాడు. అతడే మహిషాసురుడు. మహిషి గర్భం నుంచి పుట్టడం వల్ల అతనికి ఆ పేరు వచ్చింది. తండ్రి నుంచి రాక్షస లక్షణాలు, తల్లి నుంచి జంతు లక్షణాలు పుణికిపుచ్చుకున్న మహిషాసురుడు మహాబలశాలిగా, మాయావిగా పెరిగాడు. తండ్రి పొందిన వరగర్వంతో వాడు దేవలోకంపై దండెత్తి ఇంద్రుణ్ణి ఓడించి స్వర్గాన్ని ఆక్రమించుకున్నాడు. దేవతలను స్వర్గం నుంచి తరిమివేశాడు. మహిషాసురుని పీడను భరించలేని దేవతలు బ్రహ్మను ముందుంచుకొని వైకుంఠానికి వెళ్లి శ్రీ మహావిష్ణువుకు కైలాసానికి వెళ్లి పరమశివునికి తమ గోడును వెళ్లబోసుకున్నాడు. మహిషాసురునికి స్త్రీ చేతిలో తప్ప మరణం లేదని గ్రహించిన త్రిమూర్తులు తమ శక్తులను ఏకీకృతం చేసి ఒక మహాశక్తిని సృష్టించాలని నిశ్చయించుకున్నారు. అప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ముఖాల నుంచి ఒక దివ్యమైన తేజస్సు వెలువడింది. ఆ తేజస్సుతో పాటు ఇతర దేవతల శరీరాల నుంచి కూడా తేజస్సులు వెలువడి అవన్నీ ఏకమై ఒక స్త్రీ రూపంగా అవతరించాయి. ఆ తేజోమయ రూపమే ఆది పరాశక్తి, జగన్మాత అయిన దుర్గాదేవి. శివుని తేజస్సుతో అమ్మవారి ముఖం, విష్ణువు తేజస్సుతో బాహువులు, బ్రహ్మ తేజస్సుతో పాదాలు ఏర్పడ్డాయి. దేవతలందరూ తమ ఆయుధాలను, అలంకారాలను అమ్మవారికి సమర్పించారు. శివుడు త్రిశూలాన్ని, విష్ణువు చక్రాన్ని, వరుణుడు శంఖాన్ని, అగ్నిదేవుడు శక్తిని, వాయుదేవుడు ధనుర్బాణాలను, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, హిమవంతుడు సింహాన్ని వాహనంగా సమర్పించారు. ఆ విధంగా సకల దేవతల శక్తులతో, ఆయుధాలతో అవతరించిన దుర్గాదేవి సింహ వాహనాన్ని అధిరోహించి అట్టహాసం చేస్తూ మహిషాసురునితో యుద్ధానికి సిద్ధమైంది. అమ్మవారి గర్జనకు ముల్లోకాలు దత్తరిల్లాయి. మహిషాసురుడు తన సైన్యంతో అమ్మవారిపైకి దండెత్తాడు. 9 రోజుల పాటు భయంకరమైన యుద్ధం జరిగింది. అమ్మవారు మహిషాసురుని సైన్యాన్ని సర్వనాశనం చేసింది. చివరకు మహిషాసురుడు వివిధ రూపాలను ధరిస్తూ అమ్మవారితో మాయా యుద్ధం చేశాడు. కానీ జగన్మాత ముందు అతని మాయలు ఫలించలేదు. చివరికి మహిషి రూపంలోకి మారిన మహిషాసురుని పైకి అమ్మవారు లంఘించి తన త్రిశూలంతో అతని వక్షస్థలాన్ని చీల్చి సంహరించింది. ఆ విధంగా దుర్గాదేవి మహిషాసురుని వధించి దేవతలకు, ముల్లోకాలకు శాంతిని ప్రసాదించింది. ఈ రోజు దుర్గాదేవి అమ్మవారిని పూజించినా, వీలు కాని వారు మనస్సులో ప్రార్థించినా ఓం దుమ్ దుర్గాయే నమః అని కానీ లేదా మీ ఇష్టదైవ నామాన్ని కానీ కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. భక్తి సమాచారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభయోగం ఉంది. లక్ష్యాన్ని సాధిస్తారు. చిన్న ప్రయత్నంతోనే గొప్ప విజయం లభిస్తుంది. ఆటంకాలను అధిగమిస్తారు. ఉద్యోగంలో కోరుకున్న ఫలితాలు వస్తాయి. కొత్త ఆలోచనలతో ఒక మెట్టు ఎదుగుతారు. ఆత్మీయుల సూచనలు ఫలిస్తాయి. కుటుంబ జీవితం మెరుగుపడుతుంది. పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు ఇదే మంచి సమయం. చిన్న విషయాలపై వాదనలకు దూరంగా ఉండండి. భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది. ప్రణాళికేతర ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ మద్దతు లభిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. విలాసాలకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి. పిల్లలు చదువుల్లోనూ, ఉద్యోగ ప్రయత్నాల్లోనూ విజయం సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. అనుకోని ఖర్చులు మీద పడతాయి. కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. ప్రేమ వ్యవహారాలు నత్తనడకన నడుస్తాయి. విద్యార్థులు శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. హామీలు ఉండవద్దు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొన్ని వివాదాలు తీరుతాయి. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలలో అభివృద్ధిని సాధిస్తారు. ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. మేలు చేసేవారు ఉంటారు. శ్రమ ఫలిస్తుంది. ధర్మం రక్షిస్తుంది. విష్ణు దర్శనం మంచిది. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి.
మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి కాలం సహకరిస్తోంది. ఉద్యోగంలో బాగుంటుంది. స్వయం కృషితో పైకి వస్తారు. పలు మార్గాల్లో లాభాలు ఉన్నాయి. మనోబలం శక్తినిస్తుంది. విఘ్నాలు ఉన్నా అంతిమంగా విజయం చేకూరుతుంది. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. గృహ వాహనాది యోగాలు ఉన్నాయి. కుటుంబ పరంగా సంతృప్తి లభిస్తుంది. తలపెట్టిన పనుల్లో కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు బాగా అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. కుటుంబ జీవితం ఆనందంగా సాగిపోతుంది. మీ స్నేహితుల నుంచి సహాయం అందుతుంది. కార్యాలయంలో మీ పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. మీరు ఆకస్మిక ధనలాభం పొందుతారు. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. కొన్ని ప్రతికూలతలు ఉన్నా ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. అనవసరపు ఖర్చులకు అవకాశం ఉంది. దూర ప్రాంతాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. విద్యార్థులు ఉత్తీర్ణతను సాధిస్తారు. లాయర్లకు, డాక్టర్లకు అనుకూలమైన సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి మంచి కబురు అందుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. కోర్టు కేసు సానుకూల పడుతుంది. తెలియని వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. పనులు సకాలంలో పూర్తవుతాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి లభిస్తుంది. అనారోగ్య సమస్యలు ఎక్కువవుతాయి. ఆహారం తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లలతో నిదానంగా ఉండాలి. మనో నిగ్రహానికి ప్రయత్నించాలి. శివారాధన శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుకోని ధనలాభం పొందుతారు. ఆ ప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు తొలగుతాయి. అనుకున్న పనులను పూర్తి చేస్తారు. కొత్త పనులను వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తలు అవసరం. కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. ఉత్తమ కార్యాచరణకు అనుకూలమైన కాలం. విశేష కార్యసిద్ధి ఉంటుంది. ఉద్యోగంలో విజయం లభిస్తుంది. అధికారుల ప్రశంసలు ఉంటాయి. నూతన ప్రణాళికలు సిద్ధం చేయండి. వ్యాపార బలం పెరుగుతుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో దూసుకుపోతారు. వ్యాపారాల్లో లాభాలకు కొదవ ఉండదు. నిరుద్యోగులకు సానుకూల స్పందన లభిస్తుంది. జీవిత భాగస్వామి కూడా ఆశించిన పురోగతిని చూస్తారు. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. రుణ బాధల నుంచి కొంత ఉపశమనం పొందుతారు. ఇంట బయట గౌరవాదరణలు లభిస్తాయి. మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. వివాహ సంబంధం కుదురుతుంది. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యానికి డోకా లేదు. మీరు స్నేహితుడితో కలిసి ఎక్కడికైనా వెళ్లే అవకాశం ఉంటుంది. ఎప్పటి నుంచో ఎదురవుతున్న ఇబ్బందులు తీరిపోతాయి. పెండింగ్లో ఉన్న పనులు ముందుకు సాగుతాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. కామర్స్ విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. స్నేహితురాలకు భారీగా కానుకలు కొనిపెడతారు. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. కోర్టు కేసు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందిస్తారు. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతారు. శుభవార్తను వింటారు. రవి ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు చేకూరుతాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంది. పట్టుదలతో లక్ష్యాన్ని చేరుతారు. దీర్ఘకాలిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. భవిష్యత్తు శుభప్రదం. ముఖ్య కార్యాల్లో శాంతంగా వ్యవహరించాలి. కొన్ని పనులు పూర్తవుతాయి. రుణ సమస్యలు కొన్ని తీరుతాయి. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. మీ మంచితనంతో మీ మాటకు చేతకు విలువ పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబంలో ఆనందోత్సాహాలు వెలువరుస్తాయి. సంతోషంగా ఉంటారు. నిరుద్యోగులు కొత్త అవకాశాలు పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రేమికులు ఆహ్లాదకరంగా గడుపుతారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువరిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటుండదు. తలచిన పనులు తేలిగ్గా పూర్తవుతాయి. అతి ఔదార్యం వల్ల డబ్బు నష్టపోతారు. ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అప్పులు తీరుస్తారు. సమీప బంధువులు ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వృత్తి నిపుణులు శ్రమ పడాల్సి ఉంటుంది. ఐటీ, వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. కోర్టు కేసులు చక్కబడతాయి. మీ మాటకు తిరుగుండదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. యత్న కార్యసిద్ధి ఫలిస్తుంది. పరిచయాలు విస్తృతమవుతాయి. బాకీలు వసూలవుతాయి. వాహన యోగం ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు.
కుటుంబ సభ్యులతో వివాదం ఏర్పడుతుంది. ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. బంధుమిత్రులను కలుస్తారు. ఉద్యోగంలో పదవీ లాభం ఉంటుంది. వ్యాపార బలం మిశ్రమం. కుటుంబంతో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు. శివస్మరణ చేయండి, శుభం జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారు ముందు చూపుతో వ్యవహరిస్తే అదృష్టం కలిసి వస్తుంది. కాలం సహకరిస్తుంది. బంగారు భవిష్యత్తుకు బాట వేసే సమయం ఇది. వ్యాపార బలం బ్రహ్మాండంగా ఉంది. స్థిర చిత్తంతో సమస్యలను పరిష్కరించండి. మిత్రబలం పెరుగుతుంది. ఒక పనిలో పురోగతి ఉంటుంది. కొన్ని శుభవార్తలను అందుకుంటారు. ముఖ్యమైన ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. ఆదాయ మార్గాలు మరింతగా మెరుగుపడతాయి. పిల్లలు ఆశించిన స్థాయిలో వృద్ధిలోకి వస్తారు. ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలను స్వీకరించాల్సి ఉంటుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాల్లో కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. విద్యార్థులు తమ చదువులో కొన్ని మార్పులు చేసుకోవాలని ఆలోచిస్తారు. కార్యాలయ వాతావరణం కొద్దిగా భిన్నంగా ఉండవచ్చు. ఇతరులకు మీరు సహాయం చేస్తారు. దూర ప్రాంతంలో ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు పెరిగిపోతాయి. మధ్య మధ్య కుటుంబంలో చికాకులు తప్పకపోవచ్చు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు ఎంతగానో శ్రమ పడాల్సి ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కోర్టు కేసులో చిక్కులు వెడతాయి. ప్రేమ వ్యవహారాలలో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. వాహన ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. క్లిష్టమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. శుభవార్తలు వింటారు. బంధువుల నుంచి ధనలబ్ధి పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. అనవసరపు ప్రయాణాలు చేస్తారు. ఆకస్మిక ఖర్చులు ఎక్కువవుతాయి. బంధుమిత్రులతో వివాదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. వృత్తి, ఉద్యోగ రంగాల్లో కాస్త ఒత్తిడి ఏర్పడుతుంది. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. సూర్యస్థుతి విజయాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి అంతా మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయ వనరులు పెరుగుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. ధర్మ మార్గంలో విజయం లభిస్తుంది. కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వహించండి. ఉద్యోగ వ్యాపారాల్లో మేలు జరుగుతుంది. ఆర్థికంగా బాగుంటుంది. భూ గృహ యోగాలు ఉన్నాయి. తగిన నిర్ణయాలు తీసుకొని అమలు చేయండి. గతంలో ఆగిన పనులు పూర్తవుతాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ప్రణాళికలు మీ వైఖరిలో మార్పు తీసుకురావచ్చు. మీ ప్రత్యర్థులపై మీరు పై చేయి సాధిస్తారు. పనుల్లో పురోగతిని సాధిస్తారు. కుటుంబ వాతావరణం స్నేహపూర్వకంగా ఉంటుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పనులు విజయవంతంగా సాగుతాయి. విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. ఇంట్లో మాట పట్టింపులు రాకుండా చూసుకోండి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విశ్రాంతి లోపం, అకాల నిద్రాహారాల వంటివి ఉంటాయి. పిల్లల్లో ఒకరికి మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. వ్యాపారం, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. డబ్బు జాగ్రత్త. కొత్త విషయాలు తెలుస్తాయి. అనారోగ్య సమస్యలు తీరుతాయి. స్థానచలన సూచనలు ఉంటాయి. కొత్త వారిని కలుస్తారు. ఆంజనేయ స్వామి దర్శనం మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. శుభకాలం నడుస్తోంది. అన్నింటా విజయం మీదే. గృహయోగం, వాహన సౌఖ్యాలు ఉన్నాయి. సమాజంలో మంచి పేరు లభిస్తుంది. ఆస్తిపాస్తులు సమకూరుతాయి. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. తోటివారికి సహాయపడతారు. ఒక ముఖ్యమైన వ్యవహారంలో చిక్కుముడులు తొలగుతాయి. శత్రువులు మిత్రులవుతారు. వ్యాపారంలో ఉన్నవారు ఆర్థిక సంబంధంగా కీలక నిర్ణయాలు తీసుకోవడంతో ఆర్థికంగా పురోగతి సాధించడానికి అవకాశం ఉంది. మీరు ఏదైనా లావాదేవీకి సంబంధించిన విషయాలను చాలా జాగ్రత్తగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అత్యుత్సాహంతో చేసే పనులు చేపడితే నష్టం తప్పదు. జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు పరీక్షలో తమ కష్టానికి తగ్గట్టుగా ఫలితాలు పొందడంతో ఆనందంగా ఉంటారు. మీ బాధ్యతలను వేరే వారికి అప్పగించవద్దు. పాత స్నేహితుడిని కలుస్తారు. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. వ్యాపారులకు అభివృద్ధి కనిపిస్తోంది. సంతాన యోగం ఉంది. ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు ఇది తగిన సమయం. దూర ప్రాంతంలో ఉన్న సంతానం క్షేమంగానే ఉంటారు.
సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆరోగ్యం పర్వాలేదు. ఎవరితోనూ అనవసరపు వివాదాలకు దిగవద్దు. కొత్తగా పెళ్లైన దంపతులకు సంతానం కలిగే సూచనలు కనిపిస్తాయి. పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. శుభకార్యాలకు సంబంధించిన ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. నూతన కార్యక్రమాలను ప్రారంభించేందుకు అనుకూలమైన సమయం. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక శుభవార్తను వింటారు. ఇష్ట దేవతలను ప్రార్థిస్తే బేషుగ్గా ఉంటుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. గణపతి ధ్యానం శాంతినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రోజు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. శ్రమ ఎక్కువగా ఉన్న ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. బుద్ధి బలంతో విజయం లభిస్తుంది. ఇబ్బందులు తొలగుతాయి. ఆశించిన ఫలితం దగ్గరలోనే ఉంది. ఓర్పుతో వ్యవహరించి కార్యాన్ని పూర్తి చేస్తారు. అవసరాలకు ధనం అందుతుంది. నూతన కార్యాలు సఫలమవుతాయి. ఆనందంగా కాలం గడుస్తుంది. గురువుల ఆశీర్వచనం లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తను వింటారు. వాహన యోగం ఉంటుంది. వారసత్వ ఆస్తుల విషయంలో కుటుంబ పెద్దలతో చర్చలు సఫలమవుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. మీకు చాలా ఫలవంతంగా ఉంటుంది. నూతన పెట్టుబడులు పెట్టేందుకు తొందరపడవద్దు. ముఖ్యమైన పనుల్లో ముందు చూపుతో వ్యవహరించాలి. క్షేత్రస్థాయిలో మీరిచ్చే సూచనల వల్ల మీ మనసులో ఆనందం ఉంటుంది. నా అనుకున్న వాళ్ళు సమయానికి సాయపడతారు. అనవసరపు ఖర్చులు కొంత ఇబ్బంది పెడతాయి. కుటుంబ పెద్దల సహకారంతో అనుకున్నవి అనుకున్నట్టుగా జరుగుతాయి. ఉద్యోగానికి సంబంధించి మంచి సంస్థ నుంచి ఆఫర్ అందుతుంది. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. అతి కష్టం మీద ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు. కొందరు స్నేహితుల కారణంగా అప్రతిష్ట పాలయ్యే అవకాశం ఉంది. వృత్తి నిపుణులకు చిన్న వ్యాపారులకు అనుకూలమైన సమయం. లక్ష్మీ దర్శనం విజయాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారు శక్తివంతంగా ఉంటారు. అడగకుండా ఎవరికీ సలహాలు ఇవ్వవద్దు. ఆదాయ వ్యయాన్ని సమతుల్యం చేసుకోవడం మంచిది. ఊహించని సంఘటనలు మనసుకు బాధ కలిగిస్తాయి. సంకల్ప సిద్ధి ఉన్న కొత్త పనులు ప్రారంభించడంలో స్పష్టత అవసరం. పనులు త్వరగా పూర్తవుతాయి. ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయి. ధనలాభం ఉంది. ఆర్థిక వ్యయం పెరుగుతుంది. నూతన బాధ్యతలు చేపడతారు. భౌతిక సౌకర్యాలపై ఆసక్తి చూపుతారు. దినచర్యలో భాగంగా యోగా వ్యాయామాన్ని అనుసరించాలి. లేదంటే అనారోగ్య సమస్యలు రావచ్చు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి తగ్గుతుంది. ఆర్థికంగా కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఇంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లోని వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించవచ్చు. కొత్త పరిచయాల విషయంలో కొద్దిగా జాగ్రత్త అవసరం. రియల్ ఎస్టేట్ రాజకీయాలు సామాజిక సేవా రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో సఖ్యత ఏర్పడుతుంది. దైవ చింతన ఉంటుంది. వ్యాపారాలు ఉద్యోగాలలో ఆటంకాలు తొలగుతాయి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ప్రయాణాల్లో లాభాలు ఉన్నాయి. కొత్త విషయాలు బోధపడతాయి. ఈశ్వర ధ్యానం సదా రక్షిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభయోగాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక వ్యవహారాలు లాభాన్ని చేకూరుస్తాయి. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ముఖ్యమైన పనులను జాగ్రత్తగా నిదానంగా చేయండి. మనస్సు పనుల మీద నిమగ్నం కాదు. చంచలత్వం ఆవహిస్తుంది. ఈశ్వరానుగ్రహంతో ఒక కార్యం పూర్తవుతుంది. నమ్మకంతో పనులు మొదలు పెట్టాలి. విఘ్నాలు ఉంటాయి. పట్టుదలతో ధర్మాన్ని అనుసరించండి. అంతిమంగా విజయం లభిస్తుంది. మీరు మీ సోమరితనాన్ని విడిచిపెట్టి ముందుకు సాగుతారు. మీ తోబుట్టువులతో ఉన్న వివాదాలు తొలగిపోతాయి. వ్యాపారులు ప్రయాణం చేయాల్సి రావచ్చు. స్నేహితుల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో సామరస్యాన్ని కాపాడుకోగలుగుతారు. మీ వ్యాపారానికి సంబంధించిన ఏదైనా మంచి డీల్ రావచ్చు. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఆస్తిపాస్తుల విషయంలో చేర్పించడానికి ఇది ఎంతో అనుకూలమైన సమయం. కుటుంబ సభ్యులతో విహారయాత్రలు చేసే అవకాశం ఉంది. బంధుమిత్రుల నుంచి సహాయం అందుతుంది. కుటుంబంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. మీ మాట తీరు వల్ల చర్చలు పెరుగుతాయి. ఇంట బయట మీకు గౌరవం పెరుగుతుంది. వ్యాపార వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. ఒక శుభవార్త మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. లక్ష్మీదేవిని దర్శించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది. తలపెట్టిన కార్యం విజయాన్ని అందిస్తుంది. సుఖ సంతోషాలు ఉన్నాయి. సంతోషంగా కాలం గడుస్తుంది.
సాహసోపేతమైన పనులు మొదలు పెడతారు. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగండి. ప్రణాళికలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడం మంచిది. పెళ్లి ప్రయత్నాలకు కూడా సానుకూల స్పందన లభిస్తుంది. వ్యక్తిగత కుటుంబ సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగం సాఫీగా సాగిపోతుంది. పనితీరు మెరుగుపరుచుకుంటారు. ఉద్యోగులు ఉన్నతాధికారుల మనస్సు గెలుచుకోవాలంటే కష్టపడి పనిచేయాలి. కొంతకాలంగా ఇబ్బందులు పడుతున్న నిరుద్యోగులకు కాస్త ఉపశమనం లభిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ ఖర్చులు బాగా పెరుగుతాయి. అదనపు ఆదాయం కోసం ఆలోచిస్తారు. ఉద్యోగంలో సమస్యలు తొలగి అంతా అనుకూలంగా మారుతుంది. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో బాగా ఒత్తిడిగా ఉన్న ఫలితం ఉంటుంది. వ్యాపారులకు కొంత ఇబ్బంది ఉంటుంది. కుటుంబంలో సీనియర్ సభ్యుడు మీకు కొన్ని బాధ్యతలు అప్పగిస్తారు. ప్రేమికులకు మంచి సమయం. విందులు విహారాలు ఎక్కువగా ఉంటాయి. శుభవార్తలు వింటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంజనీర్లకు, ఐటీ నిపుణులకు, న్యాయవాదులకు అన్ని విధాలా బాగుంటుంది. కుటుంబం అభివృద్ధి విషయంలో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకొని అమలు పరుస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. విద్యార్థులు తమ మెదడుకు పదును పెట్టాల్సి ఉంటుంది. కొత్త ఆలోచనతో చేసే పనులు లాభాన్ని ఇస్తాయి. ఇష్టదేవతా స్మరణ విశ్వాసాన్ని పెంచుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది. శీఘ్ర కార్యసిద్ధి. మిత్రుల ప్రేరణతో విజయం సిద్ధిస్తుంది. భూలాభం ఉంది. నూతన ప్రయత్నాలు మొదలు పెడతారు. తొందరపాటు నిర్ణయాలు కలిసి రావు. శ్రమ పెరుగుతుంది. కీర్తి లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. దైవశక్తి అపారంగా ఉంటుంది. ఉత్సాహంగా ఉంటారు. అనవసరపు ఖర్చులకు కళ్ళెం వేయడం మంచిది. సహోద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు. చిన్ననాటి స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. అనుకోకుండా దగ్గర వారితో పెళ్లి సంబంధం గురించి చర్చిస్తారు. వ్యాపార స్వయం ఉపాధి రంగంలో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకోని హోదాలు లభిస్తాయి. ఒక శుభవార్త మనస్సుకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక వ్యవహారంలో సమయానుకూలంగా స్పందించి అందరి ప్రశంసలు పొందుతారు. ఉద్యోగంలో సమయానికి లక్ష్యాలను పూర్తి చేస్తారు. ఆదాయ ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. దాన ధర్మాలు అవసరమైన వారికి మాత్రమే చేయడం మంచిది. ఎవరికైనా అప్పు ఇవ్వాలి అనుకుంటే 1-2 సార్లు ఆలోచించి తగు నిర్ణయం తీసుకోవడం మంచిది. చెప్పుడు మాటలు విని అప్పు ఇస్తే తిరిగి వచ్చే అవకాశం ఉండదు. ఇంట బయట మీ ఆలోచనలకు సలహాలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఒక ఆర్థిక సమస్య నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రయాణాలకు అనుకూలమైన సమయం. సన్నిహితులు స్నేహితుల సహకారం ఉంటుంది. రాజయోగం ఉంది. జీవితంలో స్థిరత్వం లభిస్తుంది. ఎదురు చూస్తున్న ఫలితం చేతికి అందుతుంది. న్యాయపరమైన అంశాల్లో జయం కలుగుతుంది. శుభవార్తను వింటారు. కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు సత్వర ఫలితాన్ని ఇస్తాయి. ఆరోగ్యం జాగ్రత్త. ఆదిత్య హృదయం ఆత్మబలాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.